నగరంలో మరి వాకర్స్ అసోసియేషన్ మిత్రులతో మాట్లాడాలని చెప్పేసి మేము ఉదయపూట 5:30కి ఇక్కడికి వచ్చేసి వాకర్స్తో మరి మాట్లాడడం జరిగింది. కౌశిక్ రెడ్డి గారు చాలా విషయాలు మీ ముందు ఇప్పుడు ప్రస్తావించారు. ఒకే విషయం చెప్పదలుచుకున్నాను నేను. ఒక పార్లమెంట్ సభ్యుడికి దేశం కోసం, రాష్ట్రం కోసం, తన నియోజకవర్గం కోసం, అభివృద్ధి కోసం తపన పడాలి. నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడిగా 2014 నుండి 19 వరకు నేను పనిచేశాను. తెలంగాణ రాష్ట్రం అప్పుడే ఏర్పడ్డ రాష్ట్రంలో తెలంగాణ లోపల జాతీయ రహదారులు కావాలని చెప్పి పట్టుబట్టి ఇవాళ జగిత్యాల, కరీంనగరు, అదేవిధంగా హుజరాబాద్ మీదుగా వరంగల్ దాకా నేషనల్ హైవే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఆ రోజు సర్వే కానివ్వండి, దాని రీఅలైన్మెంట్ కానీ అవన్నీ కూడా రైతులతోని నేను ప్రత్యేకంగా కొన్ని కిలోమీటర్లు కూడా నడవడం జరిగింది ఆ రోజులలో. దీనికి ఎవరి సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. బహుశా ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు పనులు అవుతున్నాయి, కానీ ఆ రోజు మేము శాంక్షన్ చెప్పించి టెండర్లు ప్రాసెస్, ల్యాండ్ ఎక్విజిషన్ ఆ తతంగం అంతా 4-5 సంవత్సరాలు పట్టింది. తర్వాత ఎవరు మమ్మల్ని అడగలేదు. ఎలకతుర్తి నుండి హుస్నాబాద్ మీదకి వెళ్ళి, సిద్దిపేట మీదకి వెళ్ళి, రామాయణపేట, పిట్లం, నిజంగా అక్కడ ట్రాఫిక్ కూడా లేదు, కానీ వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి అక్కడ జాతీయ రహదారి కావాలని చెప్పి పట్టుబట్టి అది చేపించడం. ఇలా హుజరాబాద్కి ఈ బైపాస్ రోడ్డు వాళ్ళకి అర్థం కాక సెటిలైట్లో మ్యాప్ చూసేసి హుజరాబాద్కు ఆవల వైపు నుండి మరి జాతీయ రహదారి తీసుకొని ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రద్దు చేపించి జమ్మికుంట, హుజరాబాద్ మధ్యలోకి వెళ్ళిపోతేనే ఈ 2 పట్టణాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి దాన్ని మళ్ళీ తీర్చిదిద్ది రీఅలైన్మెంట్ చేసినప్పుడు కూడా చాలా సమస్యలు వచ్చినాయి రైతులతో. వాళ్ళందరినీ ఒప్పించి మరి ఇలా ఆ పనులు వేగవంతంగా అవుతున్నాయి. కాజీపేట నుండి కరీంనగర్కి నేరుగా రైల్వే లైన్ వస్తే మరి దక్షిణ భారతదేశాన్ని నుంచి వెళ్ళి మరి పశ్చిమ భారతదేశానికి పోవడానికి మరి నేరుగా రైలు ఉంటుందని చెప్పి కాజీపేట నుండి మరి ఎల్లాపూర్ అంటే హసంపర్తి రైల్వే స్టేషన్ నుండి దండేపల్లి మీదకి వెళ్ళి, హుజరాబాద్ మీదకి వెళ్ళి, శంకరపట్నం, తాడికల్లు, తర్వాత అన్నారం, ఇది మన మానకొండూరు పక్కకు ఉంటుంది, అక్కడ నుండి తీసుకెళ్ళి కరీంనగర్ వరకు రైల్వే సర్వే చేపించడం జరిగింది నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు. అది దాన్ని రిజెక్ట్ చేసినారు. మళ్ళీ మా డిమాండ్ పోని మొన్న కూడా మళ్ళీ దాన్ని రీసర్వే కూడా చేస్తున్నారు. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే తపన ఉండాలి, అభివృద్ధి జరగాలని చెప్పి. ఇలా హుజరాబాదు, జమ్మికుంట ఈ 2 కూడా ట్విన్ టౌన్స్. ఈ ట్విన్ టౌన్స్లో ట్విన్ సిటీస్గా మార్చాలని చెప్పి అభిప్రాయం కౌశిక్ రెడ్డి గారికి, మా అందరికీ ఉన్న మా ఉద్యమకారులకు అందరికీ ఉన్నది. ఇది కరీంనగర్, వరంగల్ మధ్యన ఒక గొప్ప నగరాలుగా తీర్చిదిద్దాలని చెప్పి అభిప్రాయం మాకున్నది. దాంట్లో భాగంగానే మరి కేసీఆర్ గారిని కౌశిక్ రెడ్డి గారు గెలిచిన వెంటనే మరి మేము ఈ పనులన్నీ కూడా మొదలుపెట్టించినాం. వారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినండి. ఈ గ్రౌండ్కు 10 కోట్ల రూపాయలు, మీ పనులన్నీ చూడండి ఎంత మంచిగా స్లాబ్ దానికి వచ్చినాయి, ఆడ పిల్లర్స్ వేసినారు. ఈ 4 నెలల లోపల 4 సిమెంట్ బస్తాలు కూడా కలపలేదు. 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం లోపల 4 సిమెంట్ బస్తాలు కూడా కలుపుతలేరు. ఇప్పుడు అన్నిటినీ ఆపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ఆపిందంటే జవాబు లేదు. అంటే కౌశిక్ రెడ్డి తీసుకొచ్చిండు కాబట్టి ఆపాలి. ఒక కక్ష సాధింపు చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవన్నీ కూడా పనులు జరగాలి. మేము వెంటనే రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌశిక్ రెడ్డి గారు, నేను వెళ్తాము, పట్టుబడతాము. దెబ్బన వాళ్ళగిట్ట దీనికి ఏదైనా కుర్రీలు పెడితే హైకోర్టులో కూడా కేసేసి ఈ పనులు వేగవంతంగా అయ్యేటట్టు చేస్తాము. ఆ కాంట్రాక్టర్ ఎవరు మాకు తెలియదు, కాంట్రాక్టర్ కూడా భరోసా ఇస్తాం, పనులు చేయవేసే విధంగా చేస్తాము. ఎందుకంటే ఒక వాకర్స్కి 10 కోట్ల రూపాయలు ఒక గ్రౌండ్కి ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది సామాన్య విషయం కాదు. ఎంత ఒక సింథటిక్ ట్రాకు, క్యాఫ్టేరియా, అంటే సాయంకాలం పూట భార్య, భర్తలు, పిల్లలు, మన్వన్లు, మన్వరాళ్ళతోని ఒక ఉల్లాసమైనటువంటి వాతావరణం కావాలని చెప్పి ఆలోచన చేస్తాం. ఒకటి చిన్నపాటి రీడింగ్ రూమ్ కూడా పెట్టాలని చెప్పి కూడా మేము ఆలోచన చేస్తాం. మంచిగా పత్రికలు వస్తాయి, కూర్చుంటారు. ఒక క్యాఫ్టేరియా, కాఫీ, టీ. హైదరాబాదు, బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, చెన్నై లాంటి మహానగరంలో ఉన్నటువంటి పౌరులే ఎంజాయ్ చేయాలన్నా, హుజరాబాద్ లాంటి పౌరులు ఈ సౌకర్యాలు వద్దా అనే ఆలోచనతో మేము ఉన్నాం. కాబట్టి దయచేసి మిత్రులు, నేను అడిగేది ఏంటంటే అభివృద్ధి కావాలంటే
నన్ను గెలిపియండి. పార్టీలకు అతీతంగా కూడా మీరు మద్దతు ఇవ్వాలి. పార్లమెంట్లో చాలా సమస్యలు వచ్చినప్పుడు గొంతు విప్పి మాట్లాడేటోళ్ళు కావాలి. గత 10 సంవత్సరాల మోడీ గారి ప్రభుత్వంలో నేను చేసిన 5 సంవత్సరాల పనులు వేరే చేసుకోండి, తర్వాత చేసుకోండి. ఇలా 32 జిల్లాలు ఏర్పడితే మెడికల్ కాలేజ్ పెట్టాం, ఒక్క పైసా బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇలా ప్రతి కొత్త జిల్లాకు జాతీయ మన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ చట్టం చేసింది, నవోదయ విద్యాలయాలు రావాలి. ఒక్క నవోదయ విద్యాలయం అసలు బండి సంజయ్ గారు గుడికి బడి రెండు ఏది లేదు, గుడి చేయలేదు, బడి చేయలేదు. నేను గుడి తెచ్చిన తిరుపతి దేవస్థానం దేవాలయం కరీంనగర్లో 50 కోట్లు పెట్టి ఇప్పుడు ఇలా గడుతున్నారు. తర్వాత అన్ని మతాలు, క్రైస్తవ మత పెద్దలు వస్తే వాళ్ళకు చేసినాం, ముస్లిం మత పెద్దలు వస్తే వాళ్ళకి చేసినాం. వాళ్ళు పాపం పురోహితులు, వాళ్ళకి ఎక్కడ దేశంలో ఎక్కడ లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా దేవాలయాల్లో, మసీదులో, చర్చిల్లో మరి పూజలు చేసేటువంటి వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలని చెప్పి, జీతభత్యాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి ఒక సెక్యులర్ ప్రభుత్వము ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని నడిచింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గాలారా నేను అందరికీ కోరేది ఏంటంటే దయచేసి మీరు నాకు మద్దతు ఇవ్వండి. హుజురాబాద్ నియోజకవర్గాన్ని నేను, కౌశిక్ రెడ్డి గారు దీని ఒక బ్రహ్మాండమైనటువంటి నియోజకవర్గంలో రాష్ట్రంలో అభివృద్ధి చేసే నియోజకవర్గంగా మేము చేస్తాము. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కోట్లాది రూపాయలు తీసుకొచ్చేటువంటి శక్తి నాకున్నది. తీసుకొచ్చి తీసుకొస్తాను. జై తెలంగాణ. ఇది మన స్టేడియం సార్, ఇది ప్రపోజల్ ఇచ్చింది. ఇది మొత్తం వాకింగ్ ట్రాక్ ఎదురు. ఇప్పుడు ఆ ప్లేస్ ఆడ ఉంది చూసారా సార్, ఆడ ఇది ఇప్పుడు ఈ కొంచెం స్విమ్మింగ్ పూల్ పెట్టినా, స్విమ్మింగ్ పూల్ తీసేసి ఈ మన ఫుట్బాల్ గ్రౌండ్ చేసినాం సార్. వీళ్ళు ఫుట్బాల్ అడుగుతారు. ఇవ్వండి, ఇదే క్యాఫెటేరియా సార్. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ మ్యాప్ సార్. ఇది బ్యూటిఫుల్ చేద్దాం, మళ్ళీ వచ్చేది మనమే.